నేపాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న ఏపీ వాసులు సురక్షితంగా తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. బాధితుల్లో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మానస్ సరోవరం యాత్రకు ఎమ్మెల్యే భార్య సుజాతమ్మ, కూతురు నివేదిత వెళ్లారు. అయితే డోన్ నుంచి నేపాల్ టూర్కు వెళ్లిన 22 మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. యాత్రికులు స్టే చేసిన హోటల్కు నిప్పంటించారు నిరసనకారులు. సుజాతమ్మకు సంబంధించిన 5 లక్షల విలువైన సామాగ్రి పూర్తిగా దగ్ధం అయిపోయినట్లుగా తెలుస్తోంది. అల్లరిమూక దాడి సమయంలో మానస్ సరోవరంలో యాత్రికులు ఉన్నారు. మంత్రి లోకేష్ చొరవతో ఎమ్మెల్యే కుటుంబీకులతో పాటుగా మరో 20 మందిని ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా డోన్కి అధికారులు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, ఇప్పటికే 200 మందికి పైగా సుమారుగా 215 మందిని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వాసుల్ని తమ సొంత ప్రాంతాలకు చేరవేశారు. 140 మందికి పైగా ప్రత్యేకమైనటువంటి విమానం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని తీసుకొచ్చింది. అలాగే మరికొంతమందిని బస్సుల్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఫ్యామిలీ కూడా అక్కడ చిక్కుకోవడంతో వారిని సురక్షితంగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా లోకేష్ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇక మేము బ్రతికి బయటపడతామా లేదా అన్న భయంలో ఉండగా ఏపీ ప్రభుత్వం నుంచి అందినటువంటి హెల్ప్తోనే మేము బయటపడగలిగామంటూ కూడా వారు అక్కడ చిక్కుకున్న వాళ్ళు కానీ ఆ బాధితులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా అల్లరి మూకలు ఎటు నుంచి వస్తారో తెలియక ఎప్పుడు తమ ప్రాణాలు పోతాయో అంటూ భయంగా అక్కడ గడిపామని నిన్న మనం చూసాము ఒక ఘటన. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి భారతీయులు అనేక మంది అక్కడ చిక్కుకున్నారు. వారిలో ఒక జంట ఉన్నటువంటి ఒక హోటల్కి నిప్పు పెట్టిన నేపథ్యంలో వారు ప్రాణాలు కాపాడుకోవడానికి చివరికి 4 అంతస్తుల భవనం మీద నుంచి దూకి ఆ మహిళ ప్రాణాలు కోల్పోవడాన్ని మనం చూసాం. భర్త తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందడాన్ని మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవతో వీలైనంత త్వరగా అక్కడి నుంచి సురక్షితంగా బయటపడగలిగామంటూ వారు చెప్తున్నారు. ఒకసారి అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం. అక్కడ స్క్రీన్లో కూడా మనం చూడొచ్చు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బస్సులో వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే ప్రత్యేక విమానంలో చాలామందిని అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మొన్న ఆర్టీవీ కూడా దీనికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడింది. మంగళగిరికి చెందినటువంటి మురళీకృష్ణ అనే వ్యక్తి మనతో కమ్యూనికేట్ అయ్యారు. అక్కడ సుమారుగా 180 మందికి పైగా అక్కడ చిక్కుకోకపోయామని, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని, తినడానికి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి. ఆ రోజు రాత్రి దాటితే హోటల్ వాళ్ళు మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటున్నారు. మరి మేము ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మాకు కొంత సహాయం అందుతోంది ప్రభుత్వం నుంచి అంటూ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు మరొక 22 మందిని కూడా ప్రత్యేకంగా బస్సులో అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్కి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. మాట్లాడండి. సేఫ్ గా తిరిగి వెళ్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉన్నామమ్మా. ఆ బాధలు తప్పుకొని వచ్చినాం. ట్రిప్ మిస్ అయినారని ఫీల్ అవుతున్నారా? అట్లేం లేదు, హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా చేరుకుంటాం. హ్యాపీ ఎప్పటిదాకా ఒక మాట అన్నారు, డబల్ హ్యాపీ, డబల్ సేఫ్, డబల్ త్రిబుల్ అనుకోవచ్చు. మెనీ మోర్ దెన్ హ్యాపీనెస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ముందు సేఫ్ గా ఇండియాకి వచ్చాము, ఏ ఇబ్బంది లేకుండా ఇండియాకి వచ్చాం సేఫ్ గా. అదే మరి చాలు, ఆల్ ఆర్ సేఫ్. చాలా చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. హుసేన్ జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి హుసేన్. చాలా సేఫ్గా మేము తిరిగి మా సొంత ప్రాంతాలకు వచ్చేసాం, ఇండియాకు చేరుకున్నాం అంటూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా వారిలో ఉన్నట్లుగా తెలుస్తోంది కదా, డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? నందు, కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి చాలా మంది నేపాల్ కు టూర్ కు వెళ్లారు పశుపతినాథ్ దర్శనం చేసుకునేందుకు. సుమారుగా 22 మందితో పాటు కర్నూలుకు సంబంధించినటువంటి డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సతీమణితో పాటు ఆమె కూతురు నివేదిత కూడా బయలుదేరడం జరిగింది. అయితే వీరంతా కూడా 5వ తేదీ
ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి నేపథ్యంలో 7 నుంచి 7, 8, 9 తేదీల్లో వరుసగా నేపాల్ లో జరిగినటువంటి రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అల్లరి మూకలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఆ దాడికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు పోయేటువంటి సమయంలో మనం ప్రధానంగా చూసుకుంటే సుజాతమ్మతో పాటు సుజాతమ్మ కూతురు ఈ కార్యక్రమం అక్కడ ఆ పశుపతినాథ్ సందర్శించుకోవాలని వెళ్లారు. అయితే అంతకంటే ముందుగా కాఠ్మండూలో ఉన్నటువంటి నేపాల్ రాజధాని కాఠ్మండూలో అక్కడ ఉన్నటువంటి చాలా సాయంకాలం వేళ సుమారుగా 5 లక్షలు విలువ చేసేటువంటి వస్తువుల్ని సామాగ్రిని కొని అక్కడే నేపాల్లో ఒక హోటల్లో పెట్టి బయలుదేరడం జరిగింది. అయితే తమ ప్రోగ్రామ్ లో ప్రధానంగా ఉండేటువంటి మానస సరోవరం కార్యక్రమం, మానస సరోవరం చూడడానికి అక్కడ అందాలను చూడేందుకు అక్కడ దర్శించుకునేందుకు వెళ్ళినటువంటి నేపథ్యం. అయితే ఆ నేపథ్యంలో ఎప్పుడైతే వీరు సామాగ్రి పెట్టి వెళ్ళినటువంటి తర్వాత ఒక్కసారిగా అల్లరి మూకలు దాడి చేశాయి. దాడి చేయడంతో పాటు ఆ హోటల్లో ఉన్నటువంటి సామాగ్రి తగలబెట్టినటువంటి నేపథ్యంలో సుమారుగా 5 లక్షల రూపాయలు ఆశించడం జరిగింది. అయితే ఆ సరోవరం యాత్రలో భాగంగా కుమార్తెతో కలిసి ఈమె నేపాల్కి వెళ్లారు. ఒక లార్జ్ లగేజ్ ని ఉంచి మానస సరోవరం యాత్రకు ప్రయాణమయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆమె కూతురు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా స్థానిక లోకేష్ తో మాట్లాడడం జరిగింది. మంత్రితో అక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు అంచనా తీసుకొని మరి ఈ రోజు అక్కడ ఎలాంటి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం జరిగింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసాం నేపాల్లో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఏపీ నుంచి పోయినటువంటి ఎవరైతే ఈ భక్తులు కానీ అక్కడ ఉన్నటువంటి యాత్రికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్టీగా బయటికి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున శ్రమించినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఈ 5వ తేదీ హైదరాబాద్ నుంచి నేపాల్ కి ఫ్లైట్ లో వెళ్లారు. ఆ ఫ్లైట్ వెళ్ళిన తర్వాత అక్కడ షాపింగ్ చేసి ఒక హోటల్లో బస చేశారు. బస చేసి తెచ్చినటువంటి సామాగ్రి అంతా కూడా అక్కడ పెట్టేసి మానస సరోవరానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఒక్కసారిగా ఇది జరిగింది. అయితే 6వ తేదీ నేపాల్ కు చేరుకున్న తర్వాత అదే రోజు సాయంత్రం రాజధానిలో వీళ్ళంతా ఈ 5 లక్షలు విలువ చేసేటువంటి వస్తువులన్నీ కొని అక్కడ పెట్టి వెళ్ళినటువంటి జరిగింది. అయితే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మానస సరోవరానికి బయలుదేరారు. అంతకంటే ముందు తీసుకెళ్లిన లగేజ్ అక్కడ పెట్టి వెళ్లి భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే నేపాల్లో జరిగినటువంటి అల్లర్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కోట సుజాతమ్మ తీసుకున్నటువంటి వస్తువులు అక్కడ లాడ్జీలో ఉన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడాయి, కాలి బూడిదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమెతో పాటు ఆమె కుమార్తె ఇక్కడే ల్యాక్ మానస సరోవరంలో ఉన్నటువంటి ల్యాక్ అతిథి గృహంలో ఉన్నారు. అయితే వీరి పర్యటన పూర్తి స్థాయిలో ముగించుకుని రేపు 16వ తేదీ అక్కడ బయలుదేరి 17వ తేదీకి కర్నూలుకి చేరుకోవడానికి ప్లాన్ ఉంది. అయితే వాళ్ళు సురక్షితంగా ఉన్నారన్న తర్వాత కోట సుజాతమ్మకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో మనం చూసే ఇప్పుడు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి యాత్రికులు కూడా ఇక్కడ నుంచి డోన్ నియోజకవర్గం నుంచి మన నంద్యాల జిల్లా నుంచి 22 మంది నిన్న సాయంత్రం ఇండియా గేట్ దాటి ఏపీ మన ఇండియాలోకి ప్రవేశించినటువంటి విజువల్స్ కూడా పక్కన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అక్కడ ఉండడం, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మతో పాటు కుటుంబ సభ్యులు అక్కడే ఉండడం, మరోవైపు కొంత ఇక్కడ అదే నియోజకవర్గం సంబంధించి 22 మంది యాత్రికులు అక్కడ ఉండడంతో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో కోట్ల సుజాతమ్మ కుటుంబము వీరంతా కూడా కోట్ల కుటుంబం సేఫ్ గా ఉందని అన్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పాటు అక్కడ వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే యాత్రికులు ఉన్నారో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి హాని జరగలేదు. వారంతా సేఫ్ గా తిరిగి వస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి లేదంటే రేపు డోన్ కు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 16వ తేదీ బయలుదేరి కోట్ల సుజాతమ్మ అదేవిధంగా కూతురు నివేదిత 17వ తేదీ కర్నూలుకు చేరుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే నెల్లూరులో జరిగేటువంటి రాజకీయ సంక్షోభం పెద్ద ఎత్తున దుమారాన్ని లేపింది. అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తిన తర్వాత ఒక్కసారిగా ఇంటర్నెట్ కట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకలు ధ్వంసం చేయడం, ఒక్కొక్క మంత్రుల మీద ప్రధానుల మీద దాడి చేసేటువంటి సిచ్యువేషన్స్ చూసాం. ఈ నేపథ్యంలో ఏపీ నుంచే కాదు దేశవ్యాప్తంగా వెళ్ళినటువంటి యాత్రికులంతా కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగ్ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు.